మంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు. కొంతమంది దాన్ని సహకరించలేరు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకు ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, ప్రధానమంత్రి గారు 11 ఏళ్లలో 10వ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3వ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చారు.